నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లోక్సభ నిరవధిక వాయిదా, ఆమోదం పొందిన కీలక బిల్లులు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల అంశంలో అంబేద్కర్ కీలక పాత్ర, ద్రౌపది ముర్ము. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన హరీష్ రావు. పెట్టుబడులపై వైసీపీ కుట్ర, మంత్రి లోకేష్ ఫైర్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భాగ్యనగరంలో ఇవాళ పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ బిజీగా ఉంది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు తెలంగాణ మంత్రి సీతక్క. రాష్ట్రపతి నిలయం నుంచి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. లోక్సభ నిరవధిక వాయిదా పడింది. డిసెంబర్ 1వ తేదీన సమావేశాలు మొదలయ్యాయి. 19వ తేదీ వరకు కొనసాగాయి. మొత్తం 15 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగాయి. సమావేశాల సందర్భంగా లోక్సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. కేసీఆర్ ఆరోగ్యం మీద, వయసు మీద అవహేళన చేసి మాట్లాడుతున్నావు కదా, మరి అంత ఆరోగ్యంగా ఉన్న రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటన చేస్తే బీహార్లో ఎందుకు 6 సీట్లే వచ్చాయి? రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి వారు ప్రజాక్షేత్రంలో తిరగడం లేదని మేము ఎప్పుడైనా అన్నామా? వేరే రాజకీయ పార్టీ పర్ఫార్మెన్స్ గురించి మీకెందుకు అన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నడిపేటామె ఆమె తిరుగుతలేదు మేము ఎప్పుడన్నా అన్నామా? అది మా సంస్కారం కాదే. ఒక పార్టీకి ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి డైరెక్షన్స్ ఇస్తుంటారు పార్టీకి. ఈ మరి చాలా యాక్టివ్గా ఉండి, వయసులో ఉండి, కరాటే వస్తుంది, జూడో వస్తుంది, ఫైటింగ్ వస్తుంది, స్విమ్మింగ్ వస్తుంది, భారతదేశం మొత్తం కింది నుంచి పైకి తిరిగిండు రాహుల్ గాంధీ. మరి అంత యాక్టివ్ ఉన్న రాహుల్ గాంధీ పోయి బీహార్లో మరి 6 సీట్లు ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? కేసీఆర్ ఆరోగ్యం మీద, కేసీఆర్ వయసు మీద అవహేళన చేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా. మరి చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి, దేశవ్యాప్తంగా ఇవన్నీ చేస్తే మీకు బీహార్లో 6 సీట్లు ఎందుకు వచ్చినాయండి? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పు. ఎందుకు అవహేళన మాటలు, అహంకార మాటలు మీవి? ఎదురోళ్ళ మీద అంటారు ఎప్పుడు 24 గంటలు. మీరు అవి మానుకోండి. ముందు మీ అహంకార మాటలు మీరు మాట్లాడుకోండి. మాట్లాడడం మానేయండి. బాధ్యత రహితం మీది. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. మమత అనే అమ్మాయికి పీజీ ఎంట్రన్స్ లో సీటు రావడంలో ట్యూషన్ ఫీజులకు ప్రతి ఏటా 7,50,000 రూపాయలు చెల్లించాలన్న కళాశాల యాజమాన్యం బ్యాంకు రుణం కోసం వెళ్ళగా ఏదైనా ఆస్తిని తనఖా పెడితేనే రుణం మంజూరు చేస్తామన్న బ్యాంకు సిబ్బంది. ఇదే విషయాన్ని హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థిని మమత తండ్రి రామచంద్రం. దీంతో సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన హరీష్ రావు హాస్టల్ ఫీజుకు సైతం ₹1,00,000 సహాయం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రాజమండ్రిలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో నూతన భవనాలను ప్రారంభించారు. అలాగే కాలేజీలో విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలోని నూతన భవనాలను ప్రారంభించారు. మానేరు చెక్ డ్యాం కూల్చివేత, ఇసుక మాఫియా పనే అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నీటిపారుదల శాఖ డిఈ మంతని మండల అడవి సోమనపల్లి భూపాలపల్లి జిల్లా మార్షల్ మండలంలోని కూలిపోయిన చెక్ డ్యామ్ను పరిశీలించిన మంతని నీటిపారుదల డిఈ రమేష్ బాబు. ఏఈ నిఖిల్ 2023 సెప్టెంబర్లో 12 లక్షల క్యూసెక్కుల వరద, గతేడాది 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకున్న చెక్ డ్యాం పొడవు 440 మీటర్లు కాగా 120 మీటర్ల మేర కూలిపోయింది. చెక్ డ్యాం కు బుంగబడితే సిమెంట్ బిల్లలు కిందకి కుంగిపోతాయి, కానీ అక్కడ అది జరగలేదు. లోక్సభ నిరవధిక వాయిదా, ఆమోదం పొందిన కీలక బిల్లులు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల అంశంలో అంబేద్కర్ ది కీలక పాత్ర, ద్రౌపది ముర్ము. పేద విద్యార్థిని పీజీ వైద్య విద్య ఫీజు కోసం తన ఇల్లు తనఖా పెట్టి 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించిన హరీష్ రావు. పెట్టుబడులపై వైసీపీ కుట్ర, మంత్రి లోకేష్ ఫైర్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.